అంతర్జాతీయ మాదక ద్రవ్యాల రాకెట్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారత నౌకాదళం సంయుక్తంగా పట్టుకుంది. ఈ ఆపరేషన్ లో పెద్ద మొత్తంలో 3300 కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 5గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇక నౌకాదళ అధికారులకు వచ్చిన సమాచారం ఆధారంగా డ్రగ్స్ నియంత్రణ అధికారులు, నేవీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. భారత జలాల్లోకి అనుమానాస్పదంగా వచ్చిన పడవను తనిఖీ చేయడంతో ఈ డ్రగ్స్ ముఠా పట్టుబడింది. ఇందులో పెద్ద మొత్తంలో చెరస్ 158 కేజీల మెథాంఫెటమిన్ 25 కేజీల మోర్ఫిన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ రెడ్డి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. కృష్ణ, అప్డేట్స్ ఏంటి? పెద్ద మొత్తంలో డ్రగ్స్ అయితే పట్టుబడిన దృశ్యాలు అయితే మనం చూస్తా ఉన్నాం. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? పవన్, మధ్యాహ్నం 3 గంటలకి ఎన్సీబీ అధికారులు దీనికి సంబంధించినటువంటి ఈ ఆపరేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను వెల్లడించబోతున్నారు. హెలికాప్టర్ లో ఉన్నటువంటి సిబ్బంది ఇచ్చినటువంటి సమాచారంతో పడవను చుట్టుముట్టి ఈ యొక్క డ్రగ్స్ ను నౌకాదళం అదేవిధంగా ఎన్సీబీ అధికారులు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఆపరేషన్ లో పట్టుకోగలిగారు. భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించినటువంటి అనుమానాస్పద పడవను గస్తీలో ఉన్నటువంటి నౌకాదళ హెలికాప్టర్ ముందుగా గుర్తించింది. ఆ తర్వాతనే ఎన్సీబీ అధికారులు ఇతర అధికారులకు కూడా అప్రమత్తం చేసింది. మీరు అన్నట్లుగా ఇంత పెద్ద మొత్తంలో ఈ మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారని చెప్పొచ్చు. అయితే ఇది మొత్తంగా కూడా ఇది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అన్న దానిపైనే ప్రస్తుతం దృష్టి సారించారు. ఇది విదేశాల నుంచి తరలి వచ్చినట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు భావిస్తున్నారు. పడవలో అయితే 3089 కేజీల చెరస్, అదేవిధంగా 158 కేజీల మెథాంఫెటమిన్, 25 కిలోల మెర్ఫిన్ మత్తు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అనుమానాస్పదంగా భారత జలాల్లోకి ప్రవేశించినటువంటి ఈ పడవను ముట్టడించిన అధికారులు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన ప్రస్తుతం విస్తరించారు. నౌకాదళ అధికారులకు వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఈ యొక్క సంయుక్త ఆపరేషన్ మాదక ద్రవ్య నియంత్రణ అధికారులు అదేవిధంగా నౌకాదళ అధికారులు సంయుక్తంగా ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో మొత్తం మాదక ద్రవ్యాలను 3300 కేజీల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు 5గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. సో ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల రాకెట్ ను ఇంత పెద్ద మొత్తంలో ఛేదించడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారనే చెప్పొచ్చు. ఇక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదేవిధంగా మా భారత నౌకాదళం 3 గంటలకు సంయుక్త నిర్వహించబోతున్నటువంటి ఈ యొక్క విలేకరుల సమావేశంలో 3 గంటలకు పూర్తి వివరాలను వెల్లడించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద